Hi, welcome to SRK English Academy. So, Kakati University and Shata University Degree English Semester 3 students की Unit 1 prose topic on superstitions by A.G. Gardner. So, new syllabus 2026-27. So, let's know about the author A.G. Gardner. A.G. Gardner full name Alfred George Gardner, 1865 to 1946. సో ఇతను ఒక ఫేమస్ ఇంగ్లీష్ ఎస్సేయిస్ట్ అండ్ జర్నలిస్ట్. సో ఇతని యొక్క పెన్ నేమ్ కలం పేరు ఆల్ఫా ఆఫ్ ద ప్లవ్. ఈ కలం పేరుతో అతను రచనలు చేసేదన్నమాట. సో అతని ఎస్సేస్ అన్ని కూడా డిలైట్ఫుల్, హ్యూమరస్ అండ్ థాట్ ప్రొవోకింగ్. సో చాలా హ్యూమరస్ గా హాస్యం ఉంటుంది ఆయన ఎస్సేలో, అలాగే థాట్ ప్రొవోకింగ్. సో కొన్ని ఆలోచన రేకెత్తించే విధంగా కూడా అతని ఎస్సేస్ ఉంటాయి అన్నమాట. సో ఈ ఎస్సే యొక్క కాంటెక్స్ట్ ఏంది మనం చూద్దాం. సో ఈ ఎస్సేస్ లో గార్డనర్ ఎట్లా ప్రజలు ఇంకా ఓల్డ్ కస్టమ్స్ ని ఎట్లా నమ్ముతూ ఉన్నారు, సూపర్స్టిషన్స్ మూఢనమ్మకాలను ఏ విధంగా కంటిన్యూ చేస్తూ ఉన్నారు అని. అలాగే ఇందులో దిస్ ఎస్సే డీల్స్ విత్ ఇర్రేషనల్ బిలీఫ్స్ ఇన్ సొసైటీ. సో ఇర్రేషనల్ ఎటువంటి కారణం లేకుండా, అంటే సహేతుకమైన కారణం లేకుండా అటువంటి బిలీఫ్స్ నమ్మకాల్ని ఏ విధంగా ఉన్నాయి అనే విషయాన్ని ఏజీ గార్డనర్ ఎస్సేలో మనకి చెప్తున్నారు. అలాగే షోస్ హౌ సూపర్స్టిషన్స్ ఎఫెక్ట్స్ బోత్ ఎడ్యుకేటెడ్ అండ్ ఎడ్యుకేటెడ్ పీపుల్. సో ఇక్కడ మూఢనమ్మకాలు అనేవి ఎట్లా ఎడ్యుకేటెడ్ చదువుకున్న వాళ్ళని, నిరక్షరాస్యుని చదువుకోని వాళ్ళని కూడా ఏ విధంగా ప్రభావితం చేస్తుంది అని ఎస్సేలో అతను డిస్కస్ చేశాడు. సో అలాగే ఎస్ఎస్ లో అతను ఈ ఎంకరేజెస్ సైంటిఫిక్ థింకింగ్ అండ్ రీజనింగ్. సో మనకి సైంటిఫిక్ థింకింగ్ ఉండాలి, రీజనింగ్ ఉండాలి అని అతను కోరుకున్నాడు. సో ఈ ఎస్సేలో కీ థీమ్స్ ఏమైనా ముఖ్యమైన థీమ్స్ ఏంటి అంటే, సూపర్స్టిషన్ అరైజెస్ ఫ్రమ్ ఫియర్ అండ్ ఇగ్నోరెన్స్. సో మూఢనమ్మకాలు దేని నుంచి పుడతాయి అంటే ఫియర్, భయం నుండి, ఇగ్నోరెన్స్ నుండి పుడతాయని చెప్పేసి చెప్తున్నాడు. సో ఇక్కడ మనకి పిక్చర్ ఇచ్చాను చూడండి. 13 అనేది ఒక అన్లక్కీ నెంబర్, బ్యాడ్ లక్ అనుకుంటారు. సో ప్రపంచవ్యాప్తంగా ఉన్న మూఢనమ్మకాలు ఇవన్నీ కూడా. సో మనం పిల్లి అడ్డు వస్తే అపశకునం అని, అలాగే కట్టెల మోపు అడ్డుగా వస్తే అపశకునం అని, ఇట్లా రకరకాల అపశకునాలు ప్రాంతాల వారిగా ఉన్నాయి. సో ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొన్ని ఓమెన్స్ ఇవి. సో ఈ ల్యాడర్ కూడా యూరోపియన్స్ ల్యాడర్ అనేది ఒక అపశకునంగా భావిస్తారు, అంటే ల్యాడర్ కింద నుంచి వెళ్ళడం. సో అలాంటివి. సో ఇక్కడ అన్లక్కీ నెంబర్స్, ఓమెన్స్, ఇది శకునాలు. ఈవెన్ మోడర్న్ పీపుల్ ఫాలో ఓల్డ్ బిలీఫ్స్. సో ఇప్పటికి కూడా చాలా మంది ఆ పాత నమ్మకాలని ఇంకా కూడా ఫాలో అవుతున్నారు. సమ్మరీ చూద్దాము అబౌట్ ద రైటర్ ఆల్ఫ్రెడ్ జార్జ్ గార్డనర్, 1865 to 1946. సో హి వాజ్ ఎ వెల్ నోన్ ఇంగ్లీష్ ఎస్సేయిస్ట్ అండ్ న్యూస్ పేపర్ ఎడిటర్. ఇంతకు ముందే చెప్పుకున్నాం, అతను ఒక జర్నలిస్ట్, న్యూస్ పేపర్ ఎడిటర్, ఇంగ్లీష్ ఎస్సేస్ వ్యాసకర్త అని చెప్తున్నాం. సో అతను ఒక పెన్ నేమ్, ఒక కలం పేరుతో రాశాడు, దాని పేరే ఆల్ఫా ఆఫ్ ద ఫ్లవ్. సో ఇక్కడ గార్డనర్ డైలీ న్యూస్ 1902లో ఎడిటర్ గా చేశాడు. అలాగే అతను ఎస్సేస్ కూడా కాంట్రిబ్యూట్ చేశాడు జర్నల్ కి, ఎట్లా బ్రిటన్ లో, అమెరికాలో. సో లీడింగ్ జర్నల్స్, బ్రిటన్ లో అమెరికాలో ఉన్న జర్నల్స్ కూడా ఎస్సేస్ ను అతను కాంట్రిబ్యూట్ చేశాడు. సో గార్డనర్ స్టైల్ ఈస్ కాన్వర్జేషనల్. సో ఆయన స్టైల్ ఏంటి అనే ఎస్సే రాసే స్టైల్ అంటే కాన్వర్జేషనల్. సో మాట్లాడుతున్నాడు, సంభాషణ పూర్వకంగా ఉంటాయి. మేకింగ్ కాంప్లెక్స్ ఐడియాస్ ఈజీ టు అండర్స్టాండ్ ఫర్ ఆర్డినరీ రీడర్స్. సాధారణమైన పాఠకులు కూడా అర్థం చేసుకునేంత సులభంగా ఒక కాంప్లెక్స్ ఐడియాస్ ని, సంక్లిష్టమైన విషయాన్ని కూడా సులభంగా అర్థమయ్యేటట్టుగా చెప్తాడు అనమాట. అలాగే ఈజ్ అడ్మైర్డ్ ఫర్ హిస్ క్లియర్ స్టైల్, జెంటిల్ హ్యూమర్ అండ్ వైజ్ రిఫ్లెక్షన్స్ ఆన్ ఎవ్రీడే లైఫ్ అండ్ హ్యూమన్ నేచర్. సో అతను అందరూ పాఠకులు ఎందుకు నచ్చుతారు అంటే అతని స్టైల్ చాలా క్లియర్ గా ఉంటుంది, అందులో హ్యూమర్ కూడా ఉంటుంది. సో జెంటిల్ హ్యూమర్ ఉంటుంది, అలాగే వైజ్ హాస్యం ఉంటుంది, అలాగే వైజ్ రిఫ్లెక్షన్స్ ఆన్ ఎవ్రీడే లైఫ్ అండ్ హ్యూమన్ నేచర్. మానవ స్వభావం పైన, ప్రతిరోజు మన దిన జీవితానికి సంబంధించిన దినచర్యలకు సంబంధించిన విషయాలపైన అతని రిఫ్లెక్షన్స్ ఉంటాయన్నమాట. సో ఎస్సే గురించి చూద్దాం. ద ఎస్సే ఆన్ సూపర్స్టిషన్స్ by A.G. Gardner is a thoughtful and humorous discussion about irrational beliefs that people continue to follow even in the modern scientific age. సో ఈ ఎస్సే దేని గురించి ఉంది అంటే, ఇది ఒక థాట్ఫుల్ ఎస్సే, థాట్ ప్రొవోకింగ్ ఎస్సే, అంటే ఆలోచనను రేకెత్తించే ఎస్సే అనమాట. అలాగే ఇలా హ్యూమరస్ డిస్కషన్ ఉంటుంది, హాస్యం కూడా మనకు కనిపిస్తుంది. దేని గురించి అంటే ఇర్రేషనల్ బిలీఫ్స్. ఇర్రేషనల్ బిలీఫ్స్ అంటే అకారణమైన, ఏ కారణం లేని కొన్ని నమ్మకాలు ఉంటాయి, మనం సహేతుకం కావవి. అటువంటి వాటిని మనం కంటిన్యూ చేస్తూ ఉన్నాం, ఫాలో చేస్తూ ఉన్నాం. ఎప్పుడు
మోడర్న్ సైంటిఫిక్ ఏజ్ లో కూడా, అంటే ఈ మోడర్న్ సైంటిఫిక్ ఏజ్ లో, ఈ ఆధునిక శాస్త్ర యుగంలో కూడా మనం వాటిని పాటిస్తూనే ఉన్నాం. గార్డనర్ ఆర్గ్యూస్ దట్ సూపర్స్టిషన్స్ హ్యావ్ నో లాజికల్ బేసిస్. సో గార్డనర్ ఏం ఆర్గ్యూ చేస్తాడంటే సూపర్స్టిషన్స్ కి ఏం లాజికల్, తార్కికంగా ఏమీ లేదు అంటున్నాడు. అయినా కానీ మెనీ ఎడ్యుకేటెడ్ పీపుల్ స్టిల్ బిలీవ్ ఇన్ దెమ్ అట్లీస్ట్ టు సమ్ ఎక్స్టెంట్. అయినా ఇంకా విద్యావంతులు కూడా వాటిని నమ్ముతూ ఉంటారు. చాలా వరకు, కొంతవరకైనా, సమ్ ఎక్స్టెంట్ అయినా వాళ్ళు నమ్ముతుంటారు అని చెప్తున్నాడు. సో ద ఎస్సే బిగిన్స్ విత్ పాపులర్ సూపర్స్టిషన్ అబౌట్ ద నెంబర్ 13. సో ఎస్సే ఇక్కడ గార్డనర్ నెంబర్ 13 ఒక బ్యాడ్ లక్ అని, అన్లక్కీ నెంబర్ అని ఏ విధంగా అంటారు అనేది ఒక పాపులర్ సూపర్స్టిషన్ యూరోప్ లో. సో ఒక మూఢనమ్మకం, ఆ మూఢనమ్మకం ఏంటి అనేది చెప్తున్నాడు. ఆ మూఢనమ్మకం ఏంటి? నెంబర్ 13. Gardner points out that people often consider the number unlucky, especially when something bad happens in a house numbered 13. So 13 అనే హౌస్ నెంబర్ లో ఒక ఏదైనా బ్యాడ్ జరిగింది అనుకోండి, అది అన్లక్కీ అయిపోయింది. However, he explains that crimes and accidents happen equally at other house numbers. సో ఇంకా అతను గార్డనర్ ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే నేరాలు, ప్రమాదాలు నెంబర్ 13 ఇంట్లో ఉన్న నెంబర్లో ఎట్లా అయినాయో మిగతా హౌస్ నెంబర్స్ లో కూడా అలాగే అయ్యాయి. కానీ పీపుల్ నోటీస్ దెమ్ మోర్ వెన్ దే ఇన్వాల్వ్ ద నెంబర్ 3. సో వేరే 6, 7 నెంబర్లో, 10 నెంబర్లో కూడా జరుగుతాయి అవి. కానీ జనాలు వాటిని ఏం పట్టించుకోకుండా నెంబర్ 13 అయిన విషయాన్ని గమనిస్తున్నారు అనమాట. దిస్ షోస్ దట్ పీపుల్ రిమెంబర్ ఈవెంట్స్ దట్ సపోర్ట్ దేర్ బిలీఫ్స్ అండ్ ఇగ్నోర్ ద రెస్ట్. సో దీనివల్ల మనకి ఏం అర్థం అవుతుంది అంటే, సో జనాలు వాళ్ళ నమ్మిన గురించి సపోర్ట్ చేసిన విషయాలనే వెతుకుంటారు. కానీ అటువంటి నమ్మకాలనే వాళ్ళు చూస్తారు, కానీ మిగతా వాటిని అన్నిటిని ఇగ్నోర్ ద రెస్ట్, మిగతా వాటిని ఏమి పట్టించుకోరని మనకి ఈ విషయం ద్వారా ఐజీ గార్డనర్ చెప్తాడు. సో వై పీపుల్ బిలీవ్ ఇన్ సూపర్స్టిషన్స్. మీకు ఇట్లా సబ్హెడింగ్స్ ద్వారా సమ్మరీ చెప్తే కొద్దిగా ఈజీ అవుతుందని సబ్హెడింగ్స్ ఇచ్చాను. సో గార్డనర్ ఏం చెప్తాడంటే మోస్ట్ పీపుల్ క్లెయిమ్ దే డు నాట్ బిలీవ్ ఇన్ సూపర్స్టిషన్స్. చాలా మంది ఏమంటే ఏమి మూఢనమ్మకాల్ని పట్టించుకోము అంటారు, కానీ డీప్ ఇన్సైడ్ వాళ్ళ లోపల మనసుల్లో అది అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతా ఉంటారు ఎప్పుడైతే వాటిని ఎదుర్కొంటారు. వెన్ ఫేస్డ్ విత్ దెమ్. ఫర్ ఎగ్జాంపుల్, మెనీ పీపుల్ ప్రిఫర్ నాట్ టు లివ్ ఇన్ హౌస్ నెంబర్ 13. చాలా మంది హౌస్ నెంబర్ 13 లో నివసించడానికి ఇష్టపడరు. సమ్ హోటల్స్ అండ్ హాస్పిటల్స్ అవాయిడ్ యూజింగ్ నెంబర్ 13. సో కొన్ని హాస్పిటల్స్ 13 నెంబర్ బెడ్ లేకుండా చేస్తున్నాయి. కొంతమంది హోటల్స్ 13 నెంబర్ టేబుల్ లేకుండా చేస్తారు. సో అటువంటి వాటిని అవాయిడ్ చేస్తారు, ఎందుకంటే జనం 13 నెంబర్ అన్లక్కీ అనుకుంటారు కాబట్టి. సో అట్లా అది కంటిన్యూ అవుతూనే ఉంది. సో దీస్ ఎగ్జాంపుల్స్ ప్రూవ్ దట్ సూపర్స్టిషన్స్ స్టిల్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్స్ మైండ్స్ ఈవెన్ ఇఫ్ దే డినై బిలీవింగ్ దెమ్. సో చాలా మంది ప్రజలు మేము వాటిని నమ్మము, డినై చేస్తూ ఉంటారు, కాదంటారు. కానీ ఆ సూపర్స్టిషన్స్, ఆ మూఢనమ్మకాలన్నీ ఇంకా జనాల మైండ్ ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూనే ఉన్నాయంటారు ఏజీ గార్డనర్. The power of the human mind. The author explains that the human mind plays an important role in health and recovery. సో ఇక్కడ మనకి రైటర్ ఎస్సేయిస్ట్ ఏం చెప్తున్నారంటే మన హ్యూమన్ మైండ్ అనేది, మనస్సు అనేది చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది దేంట్లో, మన హెల్త్ కి అండ్ రికవరీకి. అంటే ఒకసారి జబ్బు పడితే రికవర్ కావడంలో హ్యూమన్ మైండే చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నాడు. So if a patient believes that staying in bed number 13 is unlucky, the fear itself may slow down recovery. ఒకవేళ పేషెంట్ హాస్పిటల్ బెడ్ నెంబర్ 13 అన్లక్కీ అని నమ్మితే అతను నిజంగానే ఆ భయం అనేది అతన్ని రికవరీ కాకుండా చేస్తుంది. స్లో డౌన్ రికవరీ అంటే తొందరగా అతను రికవర్ కాకుండా, కోలుకోకుండా చేస్తుంది. ఎందుకంటే 13 అనేది అన్లక్కీ అని అతను ఫీల్ కావడం వల్ల, నమ్మడం వల్ల. సో దీనికి ఎగ్జాంపుల్ ఒకటి ఏం చెప్తున్నాడు అంటే, ఫ్లోరెన్స్ నైటింగేల్స్ బిలీవ్ దట్ ఫ్లవర్స్ హెల్ప్ పేషెంట్స్ రికవర్ బై క్రియేటింగ్ ఎ పాజిటివ్ స్టేట్ ఆఫ్ మైండ్. సో మన మైండ్ ఎంత పవర్ఫుల్ హ్యూమన్ మైండ్ చెప్తున్నాడు. ఫ్లోరెన్స్ నైటింగేల్ బిలీఫ్ ఏంటి, ఆమె నమ్మకం ఏంటి అంటే, బిలీఫ్ అనేది మనిషి పైన ఏ విధంగా పనిచేస్తుంది చెప్తున్నాడు. ఫ్లవర్స్ పేషెంట్స్ ని రికవర్ చేయడానికి ఉపయోగపడతాయి, హెల్ప్ చేస్తాయి, పాజిటివ్ స్టేట్ ఆఫ్ మైండ్ కి చేస్తాయని ఆమె నమ్మింది. సో ఆ విధంగా అక్కడ పేషెంట్స్ ఆ నమ్మకం ద్వారానే వాళ్ళు రికవర్ అయ్యారు అని ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. ఇంకొకటి ఎగ్జాంపుల్, ద స్టోరీ ఆఫ్ ఎ వూండెడ్ సోల్జర్ హూ సర్వైవ్డ్ సీరియస్ ఇంజురీస్. సో ఒక
wounded soldier, గాయపడ్డ సైనికుడి యొక్క కథ చెప్తున్నాడు. ఏమని? అతనికి సీరియస్ ఇంజురీస్ అయ్యాయి. బట్ కానీ లాస్ట్ హోప్ బికాస్ అతను ఆశను కోల్పోయాడు. ఎందుకు? బికాస్ ఆఫ్ ఎ స్మాల్ పింపుల్ ఆన్ హిస్ నోస్ అండ్ ఈవెన్చువల్లీ డైడ్. సో అతని ముక్కు పైన చిన్నగా పింపుల్ అయింది. ఆ పింపుల్ ను చూస్తూ అతను ఫియర్ కి లోనయ్యి, భయానికి లోనయ్యి, అన్ని సీరియస్ ఇంజరీస్ నుంచి కోలుకున్నా, బతికినా కానీ ఆ భయంతో అతను చివరికి చనిపోయాడు. అంటే భయం అనేది మనిషి యొక్క ఆ, మనసు పైన మనసు భయపడితే అది నెగటివ్ గా పనిచేస్తుందని చెప్తున్నాడు. సో ద ఆథర్స్ పర్సనల్ కన్ఫెషన్, ఆథర్ యొక్క పర్సనల్ కన్ఫెషన్ ఏం చెప్తున్నాడు అంటే, గార్డనర్ ఆనెస్ట్లీ అడ్మిట్స్ దట్ ఈవెన్ హీఈస్ నాట్ కంప్లీట్లీ ఫ్రీ ఫ్రమ్ సూపర్స్టిషన్స్. సో గార్డనర్ ఏమంటాడు, తాను కూడా మూఢనమ్మకాల నుంచి అంతగా పూర్తిగా ఫ్రీలా లేను అని చెప్తున్నాడు. అంటే మూఢనమ్మకాలు అతని పైన కూడా కొంత ప్రభావం చూపిస్తున్నాయని చెప్తున్నాడు. ఈ గివ్స్ సెవరల్ ఎగ్జాంపుల్స్. ఈ రెగ్యులర్లీ ట్రావెల్స్ ఆన్ బస్ నెంబర్ 13 వితౌట్ ఫియర్. సో అతను కొన్ని ఎగ్జాంపుల్ చెప్తున్నా అంటే, 13 నెంబర్ బస్సులో ఎటువంటి భయం లేకుండా ప్రయాణం చేస్తాను. yet he prefers walking around a ladder instead of under it. సో కొన్నిసార్లు అతను ఏం ప్రిఫర్ చేస్తాడు, ల్యాడర్ చుట్టూ తిరిగిపోవడాన్ని ప్రిఫర్ చేస్తాడు, దాని ల్యాడర్ కింది నుంచి కాకుండా, నిచ్చెన కింది నుంచి కాకుండా. సో ఎందుకు అంటే, దీస్ ఇన్సిడెంట్స్ షో దట్ ఓల్డ్ బిలీఫ్స్ రిమైన్ హిడెన్ ఇన్ ది హ్యూమన్ మైండ్ ఈవెన్ వెన్ వీ నో దే ఆర్ ఇర్రేషనల్. సో మన మైండ్కి అది ఇర్రేషనల్, సహేతుకం కాదు అని తెలిసినా కూడా మన మైండ్ ఆ పాత బిలీఫ్స్ అన్ని కూడా, ఆ మూఢనమ్మకాలు, పాత నమ్మకాలన్నీ మన మైండ్లో హిడెన్గా ఉంటాయి. సో దాగి ఉంటాయి, అవి మన పైన ప్రభావం చూపిస్తాయని చెప్తున్నాడు. సమ్మరీ కంటిన్యూషన్. కామన్ సెన్స్ బిహైండ్ సమ్ సూపర్స్టిషన్స్. సో ఈ సూపర్స్టిషన్స్ వెనుక కూడా కొంత ప్రాక్టికల్ రీజన్స్ ఉండొచ్చు అని చెప్పేసి గార్డనర్ చెప్తున్నారు. కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా మనకి ఇచ్చాడు. సో ఇక్కడ ఏంటంటే, ల్యాడర్ కింద నుంచి నడవద్దు అంటారు, అంటే నిచ్చెన కింద నుండి వెళ్ళొద్దు అంటారు. సో దాని వెనుక ఒక ప్రాక్టికల్ రీజన్ ఉంది అని, కామన్ సెన్స్ కూడా ఉంది అని గార్డనర్ చెప్తున్నారు. ఎందుకంటే ల్యాడర్ కింద నుంచి నడిస్తే పైన ఉన్న వర్కర్ అతని పరికరాలు వదిలేస్తే తలలకు దెబ్బలు తగ్గుతుంది కాబట్టి, సో దానివల్ల ఇబ్బంది అవుతుంది కాబట్టి ఆ నిచ్చెన పక్క నుండి వెళ్ళడం లేదా చుట్టి వెళ్ళడమే మంచిది, అందుకే కింద నుంచి వెళ్ళొద్దు అనే ఒక మూఢనమ్మకం బలపడింది అని చెప్తున్నాడు. అలాగే జూయిష్. సో ఈ యూదు మతస్థులు వాళ్ళు పోక్ని తినడాన్ని వ్యతిరేకిస్తారు. అది బహుశా ఎటు నుంచి వచ్చిండొచ్చు అంటే, ఈస్టర్న్ క్లైమేట్స్ లో అది అన్క్లీన్ గా ఉంటుంది కాబట్టి ఫిజికల్ గ్రౌండ్స్ లో బహుశా అది అయి ఉంటుందని, కామన్ సెన్స్ ఉండొచ్చు దాని కింద వెనక అని, ఆ మూఢనమ్మకం వెనుక అని చెప్తున్నాడు. సో ఈ విధంగా ప్రికాషన్ గా మొదలై అది ఇర్రేషనల్ బిలీఫ్ గా మారిపోయింది అని చెప్తున్నాడు. సో అలాగే యాన్షియంట్ టైమ్స్ సూపర్స్టిషన్స్, మూఢనమ్మకాలు ఎలా ఉన్నాయని చెప్తున్నాడు. పీపుల్ బిలీవ్డ్ దట్ బర్డ్స్ కుడ్ ప్రిడిక్ట్ ద ఫ్యూచర్. సో అప్పుడు ప్రజలు ఏమనుకునేది, ఏన్షియంట్ టైమ్స్ లో పురాతన కాలంలో బర్డ్స్ మన భవిష్యత్తును ఊహిస్తాయి, ప్రిడిక్ట్ చేస్తాయని నమ్మకం. ఎలా అంటే, థండర్ కుడ్ డిసైడ్ పొలిటికల్ మీటింగ్స్. సో థండర్ కూడా అంటే ఉరుము కూడా ఆ పొలిటికల్ మీటింగ్స్ ని డిసైడ్ చేసేది. అప్పుడు ఓమెన్స్, శకునాలు కుడ్ డిటర్మైన్ ద సక్సెస్ ఆఫ్ వార్స్. శకునాలు బట్టి ఆ వార్స్ ను వాళ్ళు నిశ్చయించేది. సో ఫార్చ్యూన్ టెల్లర్స్ అంటే భవిష్యత్తు చెప్పే జ్యోతిష్యులు, ప్రీస్ట్లు, పూజారులు ఇంపార్టెంట్ డిసిషన్స్ వాళ్ళు తీసుకునేవాళ్ళు. అంటే అట్లా సూపర్స్టిషన్స్ కి పూర్వకాలంలో అంతా నమ్మకం ఉండేది వాళ్ళకి. ఈ గివ్స్ ఎగ్జాంపుల్స్ ఫ్రమ్ హిస్టరీ. సో దీనికి సంబంధించి కొన్ని హిస్టరీ ఎగ్జాంపుల్స్ అతను ఇచ్చాడు. ఏమని? బ్యాడ్ ఓమెన్స్ వచ్చినప్పుడు, అంటే అపశకునాలు వచ్చినప్పుడు బ్యాటిల్స్, యుద్ధాలు కూడా పోస్ట్పోన్ చేసేది కింగ్స్. అమ్మాయి శకునాలు ఉన్నాయి కాబట్టి మనం యుద్ధంకి వెళ్లకుండా ఆగుదాము, వాడిని వాయిదా వేసేది. పాంపీ పాంపీ అనేవాడు ఏం చేశాడంటే, ఎలక్షన్స్ కూడా లేట్ చేశాడు. ఎందుకంటే థండర్ విన్నాడు అతను. సో ఒక ఉరుమింది, ఆ ఉరుమును విని ఇది బ్యాడ్ ఓమెన్, ఇది అపశకునము కాబట్టి మనం ఎలక్షన్స్ ని వాయిదా వేద్దాం అన్నాడు. అలాగే అలెగ్జాండర్ ద గ్రేట్ కూడా ఆయన ఫార్చ్యూన్ టెల్లర్స్ పైన ఆధారపడ్డాడు, అంటే భవిష్యత్తు చెప్పేవాళ్ళు, జ్యోతిష్యుల పైన ఆధారపడ్డాడు. సో ఈ విధంగా చాలా సూపర్స్టిషన్స్ హిస్టరీలో మనకి కనిపిస్తాయి. అలాగే జూలియస్ సీజర్ అనే కింగ్, రోమన్ కింగ్, అలాగే సిజెరో, వీరందరూ కూడా ఈ ఓమెన్స్, శకునాలను నమ్మేవాళ్ళు. సో ఇవన్నీ దీస్ ఎగ్జాంపుల్ షో దట్ ఈవెన్ గ్రేట్ లీడర్స్ వర్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై సూపర్స్టిషన్. సో ఈ ఎగ్జాంపుల్ చూస్తే మనకి ఏమవుతుందంటే, పెద్ద పెద్ద నాయకులు కూడా సూపర్స్టిషన్స్ ను, మూఢనమ్మకాల వల్ల ప్రభావితులయ్యారు అని తెలుస్తుంది. సో లాస్ట్, science has reduced superstitions. Gardner believes that science has helped people understand nature better. సో గార్డనర్ ఏమనుకుంటే, సైన్స్ అభివృద్ధి చెందిన తర్వాత కొంతవరకు జనాలు మూఢనమ్మకాలను తగ్గించుకున్నారు అని అంటున్నాడు.
సో యాజ్ సైంటిఫిక్ నాలెడ్జ్ ఇంక్రీజ్డ్, సో మెనీ ఓల్డ్ సూపర్స్టిషన్స్ డిసపియర్డ్. చాలా మూఢనమ్మకాలు ఆ, కనిపించకుండా పోయాయి, అంటే ఇప్పుడు లేవు దాదాపు, ఎందుకంటే సైన్స్ అభివృద్ధి చెందింది కాబట్టి నమ్మట్లేదు చాలా వరకు. కానీ టుడే పీపుల్ నో లాంగర్ డిపెండ్ ఆన్ ఓమెన్స్. ఇప్పుడు ప్రజలు ఈ శకునాల పైన ఏమాత్రం ఆధారపడరు. గవర్నమెంట్స్ నాట్ స్టాప్ దర్ వర్క్ బికాస్ ఆఫ్ థండర్. సో ఉరుము ఉరిమిందని చెప్పేసి వాళ్ళు గవర్నమెంట్స్ తమ పనిని వాయిదా వేయరు, ఆపరు. అంటే పూర్వకాలంలో అలా చేసేది. డిసిషన్స్ ఆర్ బేస్డ్ మోర్ ఆన్ రీజన్ దెన్ ఆన్ బ్లైండ్ బిలీఫ్. సో నిశ్చయాలు కూడా గుడ్డిగా నమ్మకుండా, సో రీజన్ పైన బేస్ చేసుకొని నిర్ణయాలు తీసుకుంటారు ప్రస్తుతం మోడర్న్ ఏజ్లో ఇది. ఆల్దో సమ్ స్మాల్ సూపర్స్టిషన్స్ స్టిల్ రిమైన్, అయినా కానీ ఇంకా కొన్ని చిన్న చిన్న మూఢనమ్మకాలు ఇంకా ప్రజల్లో ఉన్నాయి. సైన్స్ హ్యాస్ గ్రేట్లీ రెడ్యూస్ దర్ ఇన్ఫ్లుయెన్స్. సైన్స్ మాత్రం చాలా వరకు ఆ ప్రభావాన్ని తగ్గించింది. ద ఎస్సే ఎంకరేజెస్ రీడర్స్ టు నోటీస్ దీస్ హిడెన్ ఫియర్స్, స్మైల్ ఎట్ దెమ్ అండ్ చూస్ రేషనల్ థాట్ ఓవర్ బ్లైండ్ బిలీఫ్. సో ఎస్సే రీడర్స్ని ఏమని ఎంకరేజ్ చేస్తుంది అంటే, మీరు హిడెన్ ఫియర్స్, మీ లోపల ఉన్న భయాల్ని గమనించండి, వాటిని వాటి పట్ల నవ్వండి, సీరియస్గా తీసుకోకుండా మీరు ఒక రేషనల్ థాట్, ఒక ఆ, ఎందుకు అనే ఒక రేషనల్ సహేతుకమైన ఒక ఆలోచనను చేయండి. బ్లైండ్ బిలీఫ్ను గుడ్డి నమ్మకం చేయకండి అని, గుడ్డి నమ్మకాలు చేయకండి అని ఎస్ఏ పాఠకులకు ఎంకరేజ్ చేస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.